నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. పహల్గామ్లో టూరిస్టుల మీద జరిగిన అటాక్ని హిందువుల మీద జరిగిన అటాక్గా చూడవచ్చా, భారతదేశం మీద జరిగిన అటాక్గా చూడవచ్చా అండి? స్టార్టింగ్ మన దేశంలో పహల్గామ్ అనేది మోస్ట్లీ కాశ్మీర్లో అదొక గొప్ప ప్రదేశం. రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎవరైతే హనీమూన్కి వెళ్తారో ఆ ప్రదేశం అనేది మోస్ట్గా ప్రిఫర్ చేస్తారు. అక్కడ ఉగ్రవాదుల దాడి జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ ఉగ్రవాదుల దాడి అనేది దాంట్లో ప్రాణాలు వదిలేసిన టూరిస్టులు కానీ, ఈ యుద్ధంలో ప్రాణాలు వదిలేసిన మన జవాన్లకు కానీ మన సంఘీభావం తెలియజేయాలి. ఫస్ట్గా ఉగ్రవాద దాడిలో ఏదైతే మనందరికీ తెలిసిందో హిందువా ముస్లిమా అనేది తెలుసుకుని మరల్లా చంపడం అనేది అది మనం సహించలేని విషయం. ఒక భారతీయుడిగా, ఒక హిందువుగా, ఫస్ట్ భారతీయుడిగా మనం సహించలేని విషయం. మన భారతదేశంలో వాళ్ళు ఏదో ముస్లిమ్స్ని కాకుండా హిందువులనే చంపారని మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ని మనం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. మన దేశంలో చాలామంది ముస్లిమ్స్ కూడా మన ఆర్మీలో వాళ్ళ సేవలు అందిస్తున్నారు. ఈ పొజిషన్ని కేవలం మోడీ గారు మాత్రమే హ్యాండిల్ చేయగలిగారు. వేరే ఏ ప్రభుత్వం కూడా హ్యాండిల్ చేయలేదు అనేది నా ఉద్దేశం. తర్వాత మోడీ గారు తీసుకున్న డెసిషన్స్లో ముఖ్య భాగం ఆర్మీకి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎటువంటి రాజకీయం లేకుండా ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ మీకు ఇష్టం వచ్చింది చేయండి, మీకేమనిపిస్తే చేయండి అనేది అది గొప్ప విషయం. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా అలా చేయడు. రాజకీయ నాయకుడు అనేవాడు నేను చేశానని గొప్ప చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తాడు, కానీ పూర్తిగా క్రెడిట్స్ అనేది ఆర్మీకి ఇచ్చేయడం అనేది అది చాలా మెచ్చుకోవాల్సిన విషయమే. తర్వాత సింధు జలాలు ఆపేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ప్రపంచ దేశాల్లో మనకెప్పటి నుంచో ఉన్న సింధు జలాల అగ్రిమెంట్ని బ్రేక్ చేసి గట్స్గా మోడీ గారు ఆపేశారని అంటే మనం ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం.